నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 2 గురువారం పౌర్ణమి యొక్క పాడ్యమి ఈరోజు పూర్తిగా ఉంది. హస్త నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అనుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకునేవారు కానీ ఉద్యోగాలు చేసేవారు కానీ వ్యాపారాలు చేసేవారికి కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. జన సహకారము పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటా బయట కూడా పనిభారము పనివారి సహకార లోపము ఇబ్బందిగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు బచ్చజారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి గురువారం రోజున వ్యయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట్లో బయట చాలా పనులు పనిచేస్తారు. వ్యవసాయ రంగంలో రైతులకు మంచి లాభాలు వస్తాయి. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చతుర్థంలో కేతు సంచారం వల్ల వ్యక్తిగత విషయంలో ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి గురువారం రోజున లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం యొక్క సహాయం అందుకుంటారు. తండ్రి సహకారం కూడా అందుకుంటారు. మంత్రులకు మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము నిరాడంబరత భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంటుంది. భాగ్యములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు మోసపోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. భాగ్యంలో శని సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట్లో బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి జన సహకారము బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం పెరుగుతుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా జరుగుతాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ గురువారం రోజు లాభంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అన్ని విషయాల్లో లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలకు అవకాశం ఉంది. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని సందర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను ఈరోజు పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ గురువారం రోజున అష్టమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం కూడా అందుకుంటారు.
షష్టమంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగడం, తల్లి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ఆనందంగా ఉంటారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని సందర్శించండి. రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం చేయండి. శనగలను ఈరోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి లాభాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యయంలో చంద్ర సంచారం ఉంది. వృత్తిపరమైనటువంటి ఒక్క విషయంలో అశాంతికి గురవుతారు. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి ఫలితాలను సాధించుకుంటారు. అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. చతుర్థములో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి ఈ గురువారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, వాహన లాభాలు, భూ లాభాలకు అవకాశం ఉంది. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు, వ్యాపార నష్టానికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది. ప్రభుత్వ సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. మంచి అభివృద్ధి పథంలో ఈరోజు ముందుకు వెళ్తారు. తృతీయంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో పాటు జన సహకారం కూడా బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజు పంచమంలోన గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం కూడా బాగుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. జన్మరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి గురువారం రోజున సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు.
ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల దుబారా ఖర్చులు కానీ, బదిలీలు కానీ, స్థానచలనాలు కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.